కొందరు వైసీపీ నేతలు టీడీపీతో కుమ్మక్కయ్యారని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. వైసీపీ నేతలే తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, ఒక ఆదివాసీ స్త్రీతో తనకు సంబంధాలు ఉన్నాయని నిరాధారణమైన విమర్శలు చేశారని మండిపడ్డారు. తనకు వ్యతిరేకంగా అనైతికంగా కొన్ని మీడియా ఛానళ్లు దుష్ప్రచారం చేశాయని, చట్టానికి లోబడి వారిపై చర్యలు తీసుకుంటానన్నారు. కుమార్తె లాంటి మహిళతో వివాహేతర సంబంధం ఉందని ప్రచారం చేస్తారా అని ఫైర్ అయ్యారు విజయసాయిరెడ్డి. హైదరాబాద్ లోని తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సెక్రటేరియట్ ముట్టడికి బయలుదేరిన నిరుద్యోగులను పీఆర్కే భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. డిఎస్సి వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. సచివాలయం ముట్టడికి యత్నించిన పలు విద్యార్థి సంఘాలు నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల క్వారీలో ప్రమాదం జరిగింది. క్వారీపై నుంచి పెద్ద పెద్ద రాళ్లు జారి డ్రిల్లింగ్ చేస్తున్న కార్మికులపై పట్టడంతో ముగ్గురు కార్మికులు దుర్మరణ చెందారు. మృతులు జి కొండూరు మండల చెరువు మాధవరం గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. ఏపీలో ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్ హాజరు కాకపోవచ్చన్న ఊహాగానాలు వ్యాప్తి చెందుతున్నాయి. కొద్దిసేపటి క్రితం ఆయన బెంగళూరు బయలుదేరి వెళ్లటమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఈ పర్యటన కోసమే ఆయన ప్రజా దర్బార్ను సైతం వాయిదా వేసుకున్నారు. ఈ నెలాఖరు వరకు అక్కడే ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై పార్టీ వర్గాలు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాళేశ్వరం బ్యారేజీలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణను వేగవంతం చేసింది. ఆర్థిక నీటిపారుదల శాఖల్లో పనిచేసిన ప్రస్తుత మాజీ ఐఏఎస్లను విచారణకు రావాలని కోరింది. అందులో భాగంగా కమిషన్ ముందు ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత వికాస్ రాజ్, మాజీ ఐఏఎస్ రజత్ కుమార్ విచారణకు హాజరయ్యారు. వారికి అఫిడవిట్లు దాఖలు చేయాలని కమిషన్ ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తిహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బరువు తగ్గారన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలపై తిహార్ జైలు అధికారులు స్పందించారు. ఈ మేరకు కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై హోంశాఖ ఢిల్లీ ప్రభుత్వానికి సోమవారం జైలు అధికారులు లేఖ రాశారు. జూలై 14న కేజ్రీవాల్ బరువు 61.5 కేజీలు ఉందని, 2 కిలోల బరువు మాత్రమే కేజ్రీవాల్ తగ్గారని వెల్లడించింది. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మయూర్ విహార్ ప్రాంతంలో యూనిఫామ్ తయారీ దుకాణం కేఫ్లలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునేసరికే మంటలు భవనంలోకి 3 అంతస్తులకు వ్యాపించాయి. ఈ కాంప్లెక్స్ లో 30 దుకాణాలు ఉండగా వాటిలో 15 దుకాణాలు అగ్నికి ఆహుదయ్యాయి. 25 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది యత్నిస్తున్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అహ్మదాబాద్ వడోదర ఎక్స్ప్రెస్ హైవేపై ఓ బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఘటనలో 6 అక్కడికక్కడ మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ అరుదైన ఫీట్ సాధించారు. ఎక్స్ లో ఆయన ఫాలోవర్స్ సంఖ్య 10 కోట్లకు చేరుకుంది. గతంలో తన ఫాలోవర్స్ విషయంలో కొత్త రికార్డు నెలకొల్పిన మోడీ ఇప్పుడు ఆ రికార్డును ఆయనే బద్దలు కొట్టారు. ప్రపంచంలోనే ఎక్స్ లో హైయెస్ట్ ఫాలోవర్స్ వారిలో 7వ స్థానానికి చేరారు. ఎక్స్ లో ప్రజల ఆశీర్వాదాలు, నిర్మాణాత్మక విమర్శల పట్ల ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. భారత్ శ్రీలంకల మధ్య రామసేతు వంతెన కాల్పనికం కాదని, నిజమేనని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తెలిపింది. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఉపగ్రహం ISAT-2 డేటాను ఉపయోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్ ను విడుదల చేశారు. భారత్ శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు 29 కిలోమీటర్ల మేర ఉంది. ప్రస్తుతం ఈ సేతువు 99.98% నీటిలో మునిగి ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.